నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. నేను చూసుకున్నట్టయితే పార్లమెంట్లో ఈవీఎంల అంటే ఏపీలో ఈవీఎంల చర్చ జరిగింది. మళ్ళీ కూడా తెర మీదకి వచ్చింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఈవీఎంల దొంగ ఓట్ల వల్లనే అక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడిందని చెప్పి మిథున్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. సో ఇది మళ్ళీ చర్చనీయాంశం జరిగింది. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, మళ్ళీ చూసుకున్నట్టయితే దొంగ ఓట్ల చర్చ మళ్ళీ పార్లమెంట్లో జరిగింది. మిథున్ రెడ్డి గారు అక్కడ కంట పదంగా చెప్తున్నారు ఈవీఎంల చోరీ అంటే ఏదైతే దొంగ ఓట్లు పడినాయో దానివల్లనే కూటమి ప్రభుత్వం ఏపీలో వచ్చింది అని చెప్పేసి. సో దీన్ని ఎలా చూడాలంటారు సార్? అంటే ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నాం దీని గురించి, ఈవీఎంలది ఇలా అయింది అని చెప్పేసి మనం మాట్లాడుతూనే ఉన్నాం. అయినా కూడా దీనికి ఒక ఎండ్ కార్డ్ అనేది పడట్లేదు. దీన్ని ఎలా చూడాలంటారు? ఏంటి సార్ నవ్వుతారు? నవ్వక నువ్వు జాగ్రత్త గమనించావు. మన దీంట్లో ఎస్ఐఆర్ మీద చర్చ మొదలైంది పార్లమెంట్. దీనికన్నా ముందు రాహుల్ గాంధీ లబోదిబో అని మొత్తం చోరీ గురించి మాట్లాడారు, అన్నీ మాట్లాడాడు. బీహార్ ఎలక్షన్స్ టెంగేలమని జల్లకొట్టారు. కుట్రరు లేదా? ఎక్కడైనా చర్చనీయాంశం అయిందా? నోరు మూసుకుని ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ చర్చ అంతా ఎక్కడ జరుగుతుందని చెప్పు? పార్లమెంట్. బకరా ఆడుతుంది ఎవరు? ఎవరు అవుతున్నారు సార్ బకరా అంటే? ఇప్పుడు మరి ఓహో, నువ్వు ఆ ఛానల్ చూస్తావు కదా, నువ్వు తెలుగుదేశం. నీకు అర్థమవుతుందా? జాగ్రత్తగా గమనించు. లోక్సభ స్పీకర్ వాడు బీజేపీ వాడేనా? రాజ్యసభ మన రాధాకృష్ణ గారిని కూర్చోబెట్టారు, ఆయన బీజేపీ వాడే కదా, అవునట కదంట. జాగ్రత్తగా నువ్వు చూసుకుంటే స్ట్రాటజీలు బోత్ హౌసెస్లో ఈ ఓటు చోరీ అన్న దాని మీద మిథున్ రెడ్డి గారు లేచి నిలబడినప్పుడు మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే మన సుబ్బారెడ్డి గారు రాజ్యసభలో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళిద్దరూ ఎక్కడ నిలువరించారా? లేదు, మాట్లాడలేదు అసలు ఎవరు. కనీసం అంటే బయట మాట్లాడినంత గట్టిగా అక్కడ ఎవరు కూడా నోరెత్తి మాట్లాడకుండా అపోజిషన్ రోల్ ప్లే చేయట్లేదు మీరు సరిగ్గా అని చెప్పి బీజేపీ వాళ్ళకి క్లాస్ స్పీకర్ నరేంద్ర మోడీ గారు నిన్న వార్త అంతా హల్చల్ చేసింది, తెలుసు కదా. ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు అపోజిషన్ రోల్ ప్లే చేయాలని మాట్లాడుతున్నారు. అంటే గ్రౌండ్ రెడీ అయిపోయిందని అర్థమా? కలిసే ఉన్నారు కదా సార్ కూటమిలో ఉండి అపోజిషన్. అవును, ఆ ఛానల్ చూస్తావు కదా, అంచేత కలిసి ఉన్నట్టు ఉంటుంది నీకు. కానీ దుకాణం పడుతుంది ఎవరికి? ఎంటైర్ ఎన్డీఏ ప్రభుత్వం మీద పడే బ్లేమ్ అంతా తీసుకెళ్లి తెలుగుదేశం వాళ్ళకి పటా 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 అని మృగంగా వాయించినట్టు వాయించేస్తున్నారు. మరి ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కూటమిలో రామ్మోహన్ నాయుడు అని మాట్లాడట్లే, తెలుగుదేశం మినిస్టర్ రామ్మోహన్ నాయుడు అని ఐడెంటిఫై చేసి ఆడ్ మ్యాన్ అవుట్లా పక్క తీస్తున్నారు. పార్లమెంట్లో ఓడిపోయిన వైఎస్ఆర్సీపీకి బ్రహ్మాండమైన అవకాశం కల్పించి బ్రహ్మాండమైన చర్చ చేయిస్తూ తెలుగుదేశాన్ని బకరా చేస్తూ కనబడుతుంది. గమనించవా? ఎవరి స్ట్రాటజీ వర్క్ అవుతుంది? బీజేపీ స్ట్రాటజీ వర్క్. ఇక్కడ వీళ్ళు పపెట్ షో సేమ్ కోట శ్రీనివాసరావుకి తెలుగుదేశం మన కాదు, మన్నంటే అన్న అన్నట్టే కదా అని భుజాలు ఎగరేసుకుని కూర్చుంటున్నారు. హే మన్న కదా అన్న అన్నారు. అందులో మనం కూర్చుని మళ్ళాటోళ్ళు రావు గారు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి, మీరు జాగ్రత్తగా గమనించండి అనాలి. అంటే జస్ట్ చూస్తూ ఉండిపోవాలి, ఏం జరుగుతుంది చూస్తూనే ఉన్నాం పరిణామాలు. అక్కడ నేషనల్ ఇష్యూస్ ఏవైతే హ్యాపనింగ్ ఇన్నాళ్ళు రాహుల్ గాంధీ చర్చ అంతా తీసుకెళ్ళి ఎటు ముడి పెట్టారు? మిథున్ రెడ్డి మాటలతోనూ సుబ్బారెడ్డి గారి మాటలతోనూ టింగని గోలు గుమాయించి ఇక్కడ అందరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కన్వీనియంట్గా అర్థమయ్యే భాష ఏంటి? మిషన్లు ఏవో తేడా కొట్టాయి, మిషన్లు నడుస్తున్నాయి అని చెప్పి వీళ్ళు గెలిచారు అన్నదానికి ఇంకొంచెం ఎంపవర్మెంట్ ఇచ్చారు. ఇందులో మట్టి కొట్టిపోయేవారు నరేంద్ర మోడీ గారు నీళ్లు మట్టి ఇచ్చారు కదా మొదటిసారి వచ్చినప్పుడు. తెలుగుదేశం ఎంత స్ట్రాటజికల్గా కొడుతున్నారు చూడు. అవమానం చేసిన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశాన్ని రివెంజ్ ఏ టైప్లో తీసుకుంటారు అంటే పక్కనే కూర్చోపెట్టి ఒళ్ళో కూర్చోపెట్టి రోజు 20 పెక్కలకి కిర్రమని ఇస్తే అలా ఏడ్చావు కదా ఇంకోసారి ఏడ్చి చూపించు అన్నా సరే ఏడవలేని నిస్సాయ స్థితిని ప్రతి నిమిషం చూపిస్తున్నారు. నాకు ఒక్కొక్కసారి కాలు తిమ్మిరెక్కుతుంది, నేను గిల్లుకోపోయి నీకు గిల్లిశానని చెప్తే అవునా నిజమా అని ఆశ్చర్యపోయే పరిస్థితి తెలుగుదేశానికి ఉంది. అంటే చాప కింద నీరులాగా బీజేపీ ఏవైతే చేస్తున్నా చాప కింద నీరేట్లేదు, అది నీళ్ళని తెలిసినా నీళ్ళు కాదని బలవంతం తెలుగుదేశం లాక్కెళ్ళిపోతుండ్రు. సార్ నాకు ఈత రాదు సార్ అని మునిపోతే సస్తే సావు నువ్వే సావు అని చెప్పి తీసుకెళ్ళిపోతుండ్రు. అది మరి డబుల్ ఇంజిన్ సర్కారు అదేంటంటే మమ్మల్ని తీసుకెళ్తారంటే మనకి ఇంజిన్లో షంటింగ్ అని ఉంటుంది, ఎక్కడికి వెళ్తాం మనం బంగాళాఖాతంకి వెళ్తాం, అది మర్చిపోయి మేము పొత్తులో ఉన్నాం, మాకేమైనా నరేంద్ర మోడీ గారు మేము భజన చేస్తామని చేసుకుంటాం. కానీ ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మేము కూటమిలో ఇంకొక 10 సంవత్సరాలు అంటే ఈ 5 సంవత్సరాలు కాకుండా ఇంకొక 10 సంవత్సరాలు కూడా కొనసాగుతూనే ఉంటామని చెప్పేసి చెప్తున్నారు కదా సార్. ఎక్కడికి వెళ్ళినా కూడా అదే మాట. మొన్న అమెరికాలో కూడా తన లోకేష్ గారు అదే మాట మాట్లాడారు కదా సార్. అవి ఎప్పుడు వస్తాయి? పరాకు మాట్లాడను, భయం పడిన మాటలు. నువ్వు చేయకూడదు రే, నాకు చాలా భయం రే, నువ్వు వదిలితే నా పని అయిపోయినట్టే అని చెప్పి పవన్ కళ్యాణ్
మీరు ఎట్టి పరిస్థితి చేయలే వాళ్ళకంటే బాబు నాన్న తండ్రి కొడుకులు చేతులు వదిలేస్తే మన పని అయిపోద్దని చెప్పి ఎలాగైనా సరే బీజేపీ చేయినా మేము ఇస్తే పట్టుకోడు కాబట్టి పవన్ కళ్యాణ్ నువ్వే పట్టుకో ఇలా వణుకుతో పట్టుకుంటుంటారు. అప్పుడేంటి ధైర్యంగా ఉన్నాం, ఈ 5 ఏళ్ళు ఉన్నాం కదా, ఇంకో 10 ఏళ్ళు కూడా ఉండిపోతాం అన్న బ్రహ్మ ఎవరికి ఉంది? వీళ్ళకు ఉంది. బయట చూసిన వాళ్ళందరికీ మనం ఏమనుకుంటారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్రాప్ వేశారు, ఎంతసేపు పవన్ కళ్యాణ్ దూరం అయిపోతే చాలు మన పని సులువద్దు అనుకుంటున్నారు. కానీ వీళ్ళు భయంతో చేతులు పెట్టుకున్నారన్న విషయం గ్రహించట్లేదు. వాళ్ళు నువ్వు లేక నేను లేని సినిమాలు రోజు చూసుకుంటున్నారు. ఎందుకంటే నువ్వు లేకపోతే నా పని లేదు, నన్ను ఇక్కడే నా 40% పెరగడానికి ఓటు బ్యాంక్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇంకో మార్గం లేదు. పవన్ కళ్యాణ్ దగ్గర అతనుకున్న 5-6% మధ్యలో ఓటు బ్యాంక్ను పెంచుకోవడానికి ఆయన దగ్గర మార్గం లేదు. ఈ 0.83% ఉన్న బీజేపీ ఓడికి చచ్చిన నేను సింగిల్కి వెళ్తే నన్ను కాళ్ళు వేసి బురదకాళ్ళు వేసి కుమ్మేస్తారు ప్రజల విషయం అని భయం. అంచేత ప్లీజ్ ఎలాగైనా ఇక్కడ లోకల్ తెలుగుదేశంతో పొత్తెట్టుకుంటే 3-4 మనకు గట్టి అయిపోతాయి సార్, ఎట్టి పరిస్థితుల్లో మనం ఉనికిని చాటుకోవచ్చు, లేదంటే అక్కడ దేశంలో పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ ఓటుపైన గేదేమో ఇక్కడ బీజేపీ తెలుగు రాష్ట్రంలో అన్న అపవాదం మనకు ఉండిపోద్దని కన్విన్స్ చేసి పొత్తు చేతులు పట్టు తిరుగుతుంటారు. దీన్ని భయం అంటాం మేము. ఇప్పుడు సింగిల్గా వెళ్ళలేని నిస్సాయ స్థితిని కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుని ఆ తపేలా ఛానల్ వల్ల కూర్చుంటే అతను కన్సిస్టెంట్గా తన పర్సంటేజ్ చూపించుకుంటూ ఉన్నాడు గెలిపోవటంకి అతీతంగా. సింగిల్గానే వస్తానంటాడు, నాకు అక్కర్లేదు ఎవరు అంటున్నారు. అక్కర్లేదు ఎవరు అన్నది భయంకి ఎవరు సమానం చెప్పాలి? నాకు నువ్వే కావాలని సినిమా ఇది తిరిగి చూపిస్తున్నారు రోజును. నువ్వే కావాలి సినిమా కాకుండా ఇంకో సినిమా కావాలంటే అతను ఒక్కడే సినిమా చూపిస్తుండే.